Hi everyone. In this video, I am going to discuss a problem on shear force and bending moment diagrams when a number of loads, either it may be a point load or UDL or UVL, and a couple is acting, and I am going to solve that. So నేను ఈ వీడియోలో ఒక బీమ్ మీద ఒక ఓవర్ హ్యాంగింగ్ బీమ్, హియర్ ద బీమ్ టైప్ గివెన్ ఈజ్ ఏ ఓవర్ హ్యాంగింగ్ బీమ్, ఏ పాయింట్ లోడ్ యూడిఎల్ అండ్ ఏ కపుల్ ఈజ్ యాక్టింగ్. ఒక పాయింట్ లోడ్ యూడిఎల్ కపుల్ యాక్ట్ అవుతున్నప్పుడు దాని యొక్క షియర్ ఫోర్సు బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ ఎలా డ్రా చేస్తామో ఆ ప్రాబ్లమ్ని నేను డిస్కస్ చేయబోతున్నాను. సో డ్రా షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ ఫర్ ద బీమ్ షోన్ ఇన్ ఫిగర్. షో ఆల్ ఇంపార్టెంట్ వాల్యూస్, రైట్? సో now this is the figure given to us. So మనకి ఇక్కడ ఇచ్చిన ఫిగర్ వచ్చేసి ఇది. సో here what are the supports we are having? Support at A, support at B, and beyond the support B also some length of the beam is there. So that's why this type of beam is called as a overhanging beam, single sided overhanging beam. సో ఇక్కడ మీరు కనుక చూస్తే పాయింట్ ఏ దగ్గర బీమ్ కనుక తీసుకుంటే బీమ్కి పాయింట్ ఏ దగ్గర ఒక సపోర్ట్ ఉంది, పాయింట్ బి దగ్గర ఇంకొక సపోర్ట్ ఉంది, పాయింట్ బి తర్వాత కూడా కొంత లెంగ్త్ అయితే మనకు ఎక్స్టెండ్ అయ్యింది. కాబట్టి ఈ టైప్ ఆఫ్ బీమ్ని ఏమంటామంటే మనం ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అని అంటాం. సో మీరు కనుక క్లియర్గా కనుక అబ్జర్వ్ చేస్తే పాయింట్ ఏ దగ్గర మనకి హింజ్ సపోర్ట్ ఉంది. సో పాయింట్ ఏ దగ్గర ఎట్ పాయింట్ ఏ there is a hinge support is there. Hinge support is also known as pin support. Hinge support నే మనం పిన్ సపోర్ట్ అని కూడా అని అంటాం. బట్ ఎట్ పాయింట్ బి there is a roller support. పాయింట్ బి దగ్గర ఏముంది మనకి రోలర్ సపోర్ట్ అనేది ఉంది. సో యు నో ఆల్రెడీ, సో మీకు ఒక విషయం తెలుసు. సో ఫర్ ఏ పిన్ సపోర్ట్, సో పిన్ సపోర్ట్ కనుక ఉంటే there is two reaction forces are there. One vertical reaction and one horizontal reaction force. But for a roller support there will be only vertical reaction, right? So now according to that we need to draw the represent the reaction forces at the supports. సో అదే మీరు పిన్ సపోర్ట్ కనుక తీసుకుంటే పిన్ సపోర్ట్కి రెండు సపోర్ట్ రియాక్షన్స్ ఉంటాయి. ఒకటి వర్టికల్ సపోర్ట్ రియాక్షను, ఇంకొకటి హారిజాంటల్ సపోర్ట్ రియాక్షన్. సో ఇది పిన్ జాయింట్ ఆర్ హింజ్డ్ జాయింట్ ఇది వచ్చేసి. నెక్స్ట్ ఇది వచ్చేసి రోలర్ జాయింట్ ఆర్ రోలర్ సపోర్ట్. సో ఈ రోలర్ సపోర్ట్కి ఒకే ఒక వర్టికల్ సపోర్ట్ రియాక్షన్ మాత్రమే ఉంటుంది. సో నౌ ఇన్ ది ప్రాబ్లమ్ విత్ ది సపోర్ట్స్ ఈస్ గివెన్. సో నౌ లెట్ us draw the లోడ్ డయాగ్రామ్. సో ఇప్పుడు మనం లోడ్ డయాగ్రామ్ అనేది డ్రా చేద్దాం. సో ఇఫ్ యూ డ్రా ఏ లోడ్ డయాగ్రామ్ ఫస్ట్ ఎట్ పాయింట్ ఏ దగ్గర మనకి హింజ్ సపోర్ట్ ఉంది. సో దేర్ ఆర్ టూ సపోర్ట్ రియాక్షన్స్ ఆర్ దేర్. సో వన్ ఈజ్ వర్టికల్ సపోర్ట్, దట్ ఈస్ RA, and one is horizontal support. Let us say horizontal support is HA. Okay, horizontal support at A. Next, from A to C UDL is there. So draw a UDL. From A to C UDL is there. Draw the UDL. Next, at point D 10 kilonewtons is acting. So represent that 10 kilonewtons. Point D దగ్గర 10 kilonewtons యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ బి రోలర్ సపోర్ట్ ఈస్ దేర్. సో రోలర్ సపోర్ట్ ఓన్లీ వర్టికల్ రియాక్షన్ విల్ బీ దేర్. సో వర్టికల్ రియాక్షన్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ఇట్ బై RB. ఆ వర్టికల్ రియాక్షన్ని RBతో రిప్రజెంట్ చేశాను. నెక్స్ట్ పాయింట్ ఈ దగ్గర దెర్ ఈజ్ ఎ మొమెంట్ ఈజ్ యాక్టింగ్, దట్ ఈస్ 6 kilonewton మీటర్. అండ్ హియర్ వాట్ ఈస్ ది UDL magnitude 2 kilonewton per meter, right? So now I represented all the loads and support reactions acting on the beam. సో ఇప్పుడు నేను బీమ్ మీద యాక్ట్ అవుతున్నటువంటి అన్ని సపోర్ట్ రియాక్షన్స్ను, అన్ని లోడ్స్ని కూడా నేను కపుల్స్ని కూడా నేను రిప్రజెంట్ చేసేసాను. సో నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ సపోర్ట్ రియాక్షన్స్. సపోర్ట్ రియాక్షన్స్ యొక్క వాల్యూస్ అనే వాటిని నేను ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎట్ ఈక్విలిబ్రియం కండిషన్, సో ఎట్ ఈక్విలిబ్రియం కండిషన్ వాట్ హ్యాపెన్స్?
So at equilibrium, sum of forces acting in horizontal direction, that is in x direction, is equals to 0. x డైరెక్షన్ లో యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అన్నీ కూడా ఏమవుతాయి, జీరో అవుతాయి, వాటి యొక్క సమ్ జీరో అవుతుంది, రైట్. సో నౌ సీ ఇన్ ది లో డయాగ్రామ్ వాట్ ఆర్ ది హారిజాంటల్ ఫోర్సెస్. Horizontal forces only HA is there. So UDL is also acting in vertical direction if we convert into point load. సో యూడిఎల్ని కూడా మనం పాయింట్ లోడ్ కన్వర్ట్ చేస్తే అది కూడా వర్టికల్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. సో దిస్ వన్ ఇది వర్టికల్, ఇది వర్టికల్, ఇది వర్టికల్, ఇది వర్టికల్, అండ్ ఇట్ ఈస్ కపుల్. సో లీవ్ ఇట్, ఫోర్స్ కాదు కపుల్ అది. సో వాట్ ఈస్ ది ఆల్ ఆర్ఏ యూడిఎల్ పాయింట్ లోడ్ సపోర్ట్ ఆల్ ఆర్ ఆఫ్ వర్టికల్, బట్ వన్ సపోర్ట్ రియాక్షన్ హెచ్ఏ ఈస్ హారిజాంటల్. ఒకే ఒక హారిజాంటల్ సపోర్ట్ ఉంది, అది హెచ్ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో వీ గాట్ హెచ్ఏ. సో దట్స్ వై in any problem if a hinge support is there, సో మనకి షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ లో ఎక్కడైనా హింజ్ సపోర్ట్ ఇస్తే అక్కడ హెచ్ఏ వాల్యూ ఏమవుతుంది, మనకి 0 అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ calculate the vertical reactions. So sigma fy is equals to 0. That means the sum of forces acting in vertical direction is equals to 0. వర్టికల్ డైరెక్షన్లో యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అన్నిటి సమ్ కూడా దేనికి ఈక్వల్ అవుతుంది, 0కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో నౌ డ్రా ది వర్టికల్ రియాక్షన్, రైట్. సో ఆర్ఏ ప్లస్ వై డైరెక్షన్, సో ప్లస్ ఆర్ఏ. నెక్స్ట్ హియర్ కన్వర్ట్ దిస్ యూడిఎల్ ఇంటూ పాయింట్ లోడ్. ఈ యూడిఎల్ని పాయింట్ లోడ్లోకి మార్చండి. సో ఇఫ్ యూ కన్వర్ట్ యూడిఎల్ ఇంటూ పాయింట్ లోడ్, దెన్ పర్ మీటర్ 2 kilonewtons. Then totally how many meters of length? 4 meters. So 2 into 4, that equals to 8 kilonewtons of load, and that is also going to be act at a distance of middle. So 4 meters ki middle enta 2 meters, right. So now draw the value, write the values RA, and next 8 kilonewtons is acting in downward, so minus 8. Next 10 is also acting in downward, minus 10. RB is acting upward, so plus RB is equals to 0. 6 kilonewton meter is a moment. Okay, so now RA plus RB is equals to 18. This is equation number 1. Next, sum of moments with respect to point A is equals to 0. సో పాయింట్ ఏ పరంగా ఉన్న మొమెంట్స్ అన్నీ కూడా దేనికి ఈక్వేట్ అవుతాయి, 0కి ఈక్వేట్ అవుతాయి. సో నౌ క్యాలిక్యులేట్ ది మొమెంట్స్. సో స్టార్ట్ ఫ్రమ్ ఈ. సో వాట్ ఈస్ ది ఫస్ట్ మొమెంట్, 6 kilonewton meter యాంటీ క్లాక్ వైజ్, సో ప్లస్ 6. నెక్స్ట్ moment due to RB. So RB is acting in this direction, and what is the distance, 4 plus 2 plus 2, 8. So RB into 8, it is also anti-clockwise moment, so plus. Next, what is the load, 10 kilonewtons. So it is acting in this direction downward, so what is the distance, 4 plus 2, 6. So 10 into 6, but it is clockwise direction, so minus. Next, what is the another load, 8 kilonewtons, that is UDL to point load. So what is the distance, 2 meters. So 8 into 2 meters, it is also clockwise, so minus. And the moment due to RA, HA will be 0. Why? Because means there is no distance. Now find the RB value. So 6 plus 8 RB minus 60 minus 16 is equals to 0. Then what is 8 RB? 8 RB is equals to plus 70. Then RB is equals to 8.75 kilonewtons. Okay, so now substitute RB in equation 1. So then RB value in equation 1 లో substitute చేస్తే RA plus 8.75 is equals to 18. Then RA is equals to 9.25 kilonewtons. So we got RB value,
RA value. RB, RA రెండు వచ్చేసినాయి. So now calculate the shear forces. So what are the shear forces? So first calculate the shear force at E. Shear force at E is equals to, సో ఈ దగ్గర ఏం చేస్తారు, లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా క్లోజ్ చేయండి. సో ఈకి లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా క్లోజ్ చేస్తే ఏమవుతుంది, సో ఏమైనా లోడ్స్ యాక్ట్ అవుతున్నాయా ఎట్ ఈ ఆర్ రైట్ సైడ్ ఆఫ్ ఈకి రైట్ సైడ్లో కానీ ఈ పాయింట్ దగ్గర కానీ ఏమైనా యాక్ట్ అవుతున్నాయా, ఏమీ లేవు, కాబట్టి జీరో. ఇక్కడ మూమెంట్ యాక్ట్ అవుతుంది కానీ ఫోర్స్ యాక్ట్ కావట్లేదు, సో మనం ఆ మూమెంట్ని కన్సిడర్ చెయ్యము. ఓకే, సో షియర్ ఫోర్స్ ఎట్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ బి ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇప్పుడు బీకి లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ క్లోజ్ చేసేసేయండి. సో ఇఫ్ యూ క్లోజ్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ బి, వాట్ ఆర్ ది ఫోర్సెస్ యాక్టింగ్, సో దట్ ఈస్ ఆర్బి ఈజ్ ఓన్లీ యాక్టింగ్, ఆర్బి మాత్రమే యాక్ట్ అవుతుంది, ఇంక దీనికి రైట్ సైడ్ ఏమీ లేవు. ఆర్బి ఈజ్ యాక్టింగ్ అప్వర్డ్, సో సెక్షన్కి రైట్ సైడ్ అప్వర్డ్ ఉంటే ఎలా తీసుకుంటాం, we will take it as minus. So to the section right side of force we will take minus, so that equals to minus RB, and that is minus 8.75 kilonewtons. Next calculate the shear force at D. So shear force at D is equals to, so then D కి లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా క్లోజ్ చేసేసేయండి. సో వాట్ ఆర్ ది ఫోర్సెస్ యాక్టింగ్, సో 10 న్యూటన్స్ డౌన్వర్డ్, RB అప్వర్డ్, సో ప్లస్ 10 మైనస్ RB, సో రైట్ దెమ్ minus RB plus 10, that equals to minus 8.75 plus 10, that is equals to 1.25 kilonewtons. Next calculate the shear force at C is equals to, so shear force at C means, so Cకి లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా క్లోజ్ చేస్తే ఏమేమి ఉంటున్నాయి, సో స్టార్టింగ్ ఫ్రమ్ ఈ మూమెంట్ని మనం కన్సిడర్ చేయం, దిస్ మూమెంట్ వీ విల్ నాట్ కన్సిడర్, దెన్ మైనస్ RB ప్లస్ 10, రైట్, సో దట్ ఈజ్ ఆల్సో సేమ్ minus RB plus 10, that equals to 1.25 kilonewtons. Next calculate the shear force at A. So shear force at A means we need to take right side values. సో మనం ఇక్కడ ఏం చేయాలి, రైట్ సైడ్ వాల్యూ అనే దాన్ని కన్సిడర్ చేయాలి. సో క్లోజ్ ది రైట్ సైడ్ మొత్తం క్లోజ్ చేస్తే ఏమవుతుంది, దెన్ వాట్ ఈస్ ది ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్, RA మాత్రమే యాక్ట్ అవుతుంది, HA ఆల్రెడీ జీరో, బట్ ఇది వర్టికల్ కాదు, సో RA జీరో, సారీ RA మాత్రమే యాక్ట్ అవుతుంది. సో టు ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ సెక్షన్ అప్వర్డ్ ఫోర్స్ ఈస్ పాజిటివ్, సో సెక్షన్కి లెఫ్ట్ సైడ్ అప్వర్డ్ ఫోర్స్ ఉంటే దాన్ని పాజిటివ్ కింద తీసుకుంటాం. సో షియర్ ఫోర్స్ ఎట్ A ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ RA, దట్ ఈక్వల్స్ టు 9.25 kilonewtons. So now represent these values on the shear force diagram. So this one is a load diagram, and now I am drawing shear force diagram. Shear force at E 0. Next shear force at B minus 8.75, so minus means I need to draw below the line, 8.75. Next shear force at D plus 1.25, so plus 1.25. Next shear force at C plus 1.25. Next shear force at A 9.25, so 9.25. So now draw the lines joining them. So E to B, so E to B, from E to B no load is there, right, so that's why we will draw a straight line, but at B a point load is acting, so all of a sudden the shear force will drop. Next from D to B to D no force is acting, so that's why we will draw a straight line, but at D all of a sudden point load is acting,
సో షియర్ ఫోర్స్ రైజెస్ సడన్గా రైజ్ అవుతుంది. నెక్స్ట్ D2C ఎటువంటి లోడ్ లేదు కాబట్టి స్ట్రైట్ లైన్, అండ్ C దగ్గర ఏ పాయింట్ లోడు లేదు, సో ఎక్కడ డ్రాప్ కాలేదు. నెక్స్ట్ C2A UDL ఈజ్ యాక్టింగ్, సో దట్స్ వై వీ నీడ్ టు డ్రా ఏ ఇంక్లైన్డ్ లైన్. UDL యాక్ట్ అవుతుంది కాబట్టి ఇంక్లైన్డ్ లైన్ డ్రా చేస్తాం. ఓకే, సో నౌ దిస్ ఈజ్ ది షియర్ ఫోర్స్ డయాగ్రామ్. ఓకే, సో దిస్ ఈజ్ షియర్ ఫోర్స్, ఇది షియర్ ఫోర్స్ డయాగ్రామ్, పాజిటివ్ నెగిటివ్. ఓకే, SFD shear force diagram. Next, let us calculate the bending moments. First, bending moment at E is equals to, E దగ్గర bending moment ఎంత అవుతుంది? సో క్లోజ్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ E. ఈకి లెఫ్ట్ సైడ్లో ఉన్నాయన్నీ కూడా క్లోజ్ చేయండి. సో వెదర్ ఎనీ లోడ్ ఈజ్ యాక్టింగ్, ఏమైనా లోడ్ అనేది యాక్ట్ అవుతుందా? మనకి ఏమీ లేదు. బట్ ఎట్ ఈ ఏ మొమెంట్ ఈజ్ యాక్టింగ్, ఒక మొమెంట్ అయితే మటుకు యాక్ట్ అవుతుంది. ఎంత? 6 kN యాంటీ క్లాక్ వైజ్ టు ది రైట్ సైడ్ ఆఫ్ సెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ ఈజ్ పాజిటివ్. సెక్షన్కి రైట్ సైడ్లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంటే పాజిటివ్ కింద తీసుకుంటాం. సో బెండింగ్ మొమెంట్ ఎట్ ఈ ఈక్వల్స్ టు 6 kN. నెక్స్ట్ బెండింగ్ మొమెంట్ at B, bending moment at B is equals to, so B కి లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా క్లోజ్ చేయండి. సో ఇఫ్ యూ క్లోజ్ ది లెఫ్ట్ సైడ్, వాట్ ఆర్ ది ఫోర్సెస్ యాక్టింగ్? యాంటీ క్లాక్ వైజ్ మొమెంట్ +6 అండ్ మొమెంట్ డ్యూ టు RB. సో RB వల్ల మొమెంట్ ఎంత అవుతుంది? RB యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ పాయింట్ B గుండా పాస్ అవుతుంది. సో డిస్టెన్స్ 0 కాబట్టి మొమెంట్ కూడా 0. సో -6 plus RB into 0, distance 0. So sorry, it is +6 kN. Next, bending moment at D. So bending moment at D equals to, so then close the left side of D. So D ki left side ఉన్నాయన్నీ కూడా క్లోజ్ చేయండి. Then what is the moment on the right side? So 6 kN anti clockwise plus RB into, what is the distance of RB from D? D దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది? 2 meters. సో RB into 2 యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్, సో ప్లస్. సో దట్ ఈక్వల్స్ టు 6 plus RB into 2. So 6 plus RB value is equals to 8.75. So write that 8.75 into 2. So that equals to 6 plus 17.5. So that equals to 23.5 kN. Next, calculate the bending moment at C. So bending moment at C equals to, so close the left side of C. So C ki left side ఉన్నదంతా కూడా close చేయండి. Then what is the bending moment? It is right side +6. Next, RB into, what is the distance from point C? RB into this distance is 4. RB into 4 plus, next 10 kN downward atom. Then what is the distance? 2 meters from C. So 10 into 2 and it is minus. Okay, so now write them. +6 plus RB into 4 minus 10 into 2. So that equals to 6 plus RB value 8.75 into 4 minus 10 into 2 is 20. That equals to 6 plus 8.75 into 4 is 35 minus 20. That equals to 21 kN. Next, what is bending moment at A? So bending moment at A equals to, so then close the right side of A. A ki right side లో ఉన్నదంతా క్లోజ్ చేయండి. So then here only vertical force RA is acting, but RA is passing through A. So distance is 0. So bending moment at A equals to RA
into 0. So that equals to 0, right? So now represent all the values on the bending moment diagram. So ఇప్పుడు bending moment diagram లో అన్ని values ని represent చేయండి. ఏమొస్తుంది? So bending moment at E 6 kilonewton meter. So represent positive value. So 6 kilonewton meter. Next bending moment at B plus 6 kilonewton meter. Next bending moment at D 23.5. So 23.5. Next bending moment at C 21. So bending moment at C is 21. Next bending moment at A is equals to 0. So now draw the line. So here from E to B straight line is there. As not straight line, it is 0 line. So that's why here also a constant line will be there. Bending moment all of sudden rises. Why? Because at point E bending moment is acting all of sudden. సడన్ గా యాక్ట్ అవుతుంది కాబట్టి సడన్ గానే బెండింగ్ మూమెంట్ ఉంటుంది. ఈకి బీకి మధ్యలో ఎటువంటి లోడ్ లేదు కాబట్టి బెండింగ్ మూమెంట్ సేమ్. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ ఎట్ డి 23.5. సో హియర్ ఏ స్ట్రైట్ లైన్ ఈస్ దేర్. సో దట్స్ వై హియర్ డ్రా ఏ inclined line. Next bending moment in between D and C. So here a straight line is there. So that's why draw a inclined line. Next in between C and A inclined line is there. So that's why here draw a parabolic curve. Okay. So now this is the bending moment diagram and it is positive. Okay. So like this we need to draw shear force diagram and bending moment diagram for a beam acting with UDL, point load and couple. సో ఈ విధంగా ఒక బీమ్ మీద పాయింట్ లోడ్ యూడిఎల్ కపుల్ అనేది యాక్ట్ అవుతున్నప్పుడు ఎస్ఎఫ్డి బిఎండి డయాగ్రామ్స్ని ఈ విధంగా డ్రా చేస్తాం. ఓకే. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లమ్. ఇఫ్ యూ అండర్స్టాండ్ ప్లీజ్ like this video and subscribe to the channel. Right? Thank you.